వాతావరణం మారితే మనసు కుదురపడుతుందని నేను మీ ఇంటికి తీసుకొచ్చాను. అయినా నువ్వు అన్నపానాలు మానేసి ఎంతకాలం ఇలా? చూడు, మర్చిపోవడానికి ప్రయత్నించాలి కానీ. అమ్మా నాన్న అన్నీ తనే అయి పెంచిన అన్నయ్యను ఎలా మర్చిపోబట్టారంటే? చచ్చా, మర్చిపోమని నేను మాత్రం ఎలా చెప్తాను? మీ అన్నయ్య నిన్ను అల్లారు ముద్దుగా పెంచింది, పెళ్లి చేసింది నువ్వు సుఖంగా ఉండాలనే కదా. వాడెక్కడున్నా మన సుఖమే కోరుకుంటాడు. భూంచెద్దు కానీ. అవును, బాబీ రెడీ? మేడ మీద పడుకున్నాడు. సర్లే, నువ్వు వెళ్ళి భోజనానికి ఏర్పాటు చేయి, నేను వచ్చేస్తాను. లేదా అది ఏమని చెప్పు. అది నువ్వు జాగ్రత్త ఉండు. నీ మొగుడిని బయటకు పంపాను, నేను లోపలికి వస్తున్నాను. చెక్కాల్.
పాపం కిషోర్ చచ్చాడుగా, పరామర్శించిపోదామని వచ్చాను. చాకాల్. చాకాల్ యూ. నమస్కారం అండి. రామారా, అలా కూర్చో. కిషోర్ దారుణ మరణానికి డిపార్ట్మెంట్ అంతా ఎంతో బాధపడుతోంది. ఎవరెంత బాధపడినా మళ్ళీ మా అన్నయ్యను మాకు తెచ్చివ్వలేరుగా. అవునమ్మా, డిపార్ట్మెంట్ కలిగిన నష్టాన్ని పూడ్చవచ్చునేమో కానీ మీ కుటుంబానికి కలిగిన కష్టాన్ని ఎవరూ తీర్చలేరు. నువ్వెంత బాధపడుతున్నావో, ఎంత భయపడుతున్నావో ఐ కెన్ అండర్స్టాండ్. సార్, మీకు 3 అమ్మాయిలు కదా? పెద్దలుడు ఏం చేస్తున్నాడు? ఇంజనీర్. 2 డాక్టర్. 3 అల్లుడు? ఎందుకమ్మా? అమెరికాలో పెద్ద సైంటిస్ట్ కదండి. మీరు చాలా తెలివైన వారు సార్, చాలా దూరదృష్టి కలవారు. మీకున్న అనుభవంతో మీ ఉద్యోగం ఎంత రిస్క్ అయిందో తెలుసుకున్నారు. ఏ ఒక్క కూతుర్ని కూడా ఒక పోలీస్ ఆఫీసర్కి ఇచ్చే సాహసం చేయలేకపోయారు. నువ్వనేది? ఏం లేదు సార్, నన్ను మీ కూతురుగా భావించమని, నా పసుపు కుంకాలు కాపాడమని, నన్ను నా బిడ్డను అనాథులు చేయొద్దని. చూడమ్మా, నీ అభ్యర్థన ఏమిటో నీ రాకలోనే తెలుసు. నీ భర్తకి ఈ ఉద్యోగం నువ్విప్పించింది కాదు, నేనిచ్చింది కాదు. అతనికి నచ్చి వచ్చింది. ఈ డిపార్ట్మెంట్లోకి నేనెలా వచ్చాను, అతను అలాగే వచ్చాడు. అది కాదు సార్, నాకు తల్లి తండ్రి ఎలాగూ లేరు. ఉన్నానను మీ డిపార్ట్మెంట్ పొట్టన పెట్టుకుంది. నా భర్తను కూడా ఆ పులుల గుంపు మీద కూసుకొలిపి నన్ను నా బిడ్డను దిక్కులేని వాళ్ళు చేయకండి, రోడ్ల మీద అడుక్కు తినేలా చేయకండి. నన్ను ఏం చేయమంటావు? మీ పాదాలు పట్టుకుంటాను. ఆయన్ని ఎలాగైనా ఒప్పించి రిజైన్ చేయమని చెప్పండి ప్లీజ్. అలాగేనమ్మా, నువ్వు అధైర్యపడకు. ఒకసారి అతను వచ్చి నన్ను కలుసుకోమని చెప్పు. అతనితో ఎలాగైనా రిజైన్ చేయిస్తాను. నువ్వు ఏసీ గారింటికి వెళ్ళావా? అవును, వెళ్ళాను. నేను చెప్పుకోవాల్సినవి చెప్పుకున్నాను. నేను ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాను. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? మీరు ఉద్యోగం పోగొట్టుకోవడం, రావాల్సిన ప్రమోషన్లు, పొందవలసిన గౌరవాలు వదులుకోవడం నాకు సంతోషం కాదండి. కానీ రేపు మీకు ఏదైనా జరిగితే నా బతుకు, నా బిడ్డ బతుకు ఏం కాను. అదే నా భయం, నా బాధ. అది నీ భయం నాకు తెలుసు. నిన్నెప్పుడూ సంతోషంగా ఉంచడమే నాకు ఇష్టం. నిన్నటి సంఘటన నిన్ను ఎంతగా భయపెట్టిందో నేను అర్థం చేసుకోగలను. అందుకే ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం. ఎక్కడికి? మీ బాబాయ్ గారింటికి. సంతోషమే కదా? ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఏమైంది? ఏమైంది విజయ్? వాళ్ళు వాళ్ళు ఎవరు? వాళ్ళు విజయ్? కిషోర్ని చంపిన వాళ్ళే. మా మీద పగబట్టి మా వెంట పడ్డారు. మొత్తానికి వచ్చేసారు కదా? ఇక మీకేం పర్వాలేదు. ఊరుకోమ్మా, మీకేం పర్వాలేదు. ఊరుకో బాబు. వాళ్ళు ఇక్కడికి చచ్చినా రాలేదు. వచ్చారో ప్రాణాలతో బయటపడిపోలేరు. పిచ్చి కుక్కలను కాల్చినట్టు కలుస్తాను కలిసిన. ఊరుకోమ్మా, ఊరుకో బాబు, ఊరుకో. ముందు మీరు స్నానాలు చేసి రెస్ట్ చేసుకోండి. నేను భోజనం ఏర్పాటు చూస్తాను. పదమ్మా, పద విజయ్. నా బిడ్డ మీద చేసుకుంటే నేను ఊరుకుంటానా? కాల్ చేవతో పారేస్తాను రాసు కలిసి. మీకేం పర్వాలేదమ్మా, ముందు మీరు రెస్ట్ చేసుకోండి. ఏం చెప్తాను. విజయ్, హ్యావ్ ఇట్. నో సార్. ఈ కాలపు కుర్రోళ్ళంతా ఇంతే, ఎందుకో పనికిరారు. డ్రింక్ వైల్ డ్రింక్, వర్క్ వైల్ వర్క్, డోంట్ మిక్స్ బాత్. దేనికైనా మీలాగా కలేజా ఉండాలి సార్. నేను చెప్పేదదే. నీలాగే ప్రతి పోలీస్ ఆఫీసరు ప్రమాదానికి భయపెడితే దేశం గతి ఏమిటి? యూనిఫారంలో ఉన్న ఉత్సాహం త్రిల్లు ఇప్పుడు నాకెక్కడున్నాయి? రేపటి నుంచి నీ బ్రతికి కూడా అంతే. నువ్వు రిజైన్ చేసినందుకు నేను చాలా ఫీల్ అవుతున్నాను. ఐ హేట్ యువర్ యాక్ట్. ఓ పనికిరాని పిరికి పని చేయాల్సిన పని చేశావు. కిషోర్ వాళ్ళ ఫాదర్ లాగే డ్యూటీలో ఉండగా పోయాడు. ఆ బాధ భరించరాందైనా
అంతటి త్యాగం చేసిన వాళ్ళ కుటుంబంలో పుట్టినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. మొదట్లో నిన్ను చూసినప్పుడు చావే నిన్ను చూసి భయపడి పారిపోతుందనుకున్నా. కానీ నువ్వు ఇలా చావుకు భయపడి పారిపోయి వస్తావని నేను ఎప్పుడు అనుకోలేదు. పిరికివాడు బ్రతుకున్నంత కాలం చస్తూ చస్తూ బ్రతుకుతాడు, ధైర్యవంతుడు చచ్చి కూడా బ్రతుకుతాడు. సార్, మీరు నన్ను పూర్తిగా అపార్థం చేసుకున్నారు. లేదు, నిన్ను నేను బాగా అర్థం చేసుకున్నాను. యు ఆర్ అన్ అవుట్ రైట్ కవర్డ్. ఐ యామ్ అషేమ్డ్ ఆఫ్ యు. స్టాప్ ఇట్ సార్. జరిగింది ఏదో తెలుసు కూడా మీ ఇష్టం వచ్చిన మాట. ఐ కాంట్ ఆల్ రైట్. ఐఎమ్ సారీ సార్. జరిగింది ఏమిటంటే, రాధ పోరు భరించలేక ఒకనాడు ఏసీ గారి దగ్గరికి వెళ్ళాను. సార్, రమ్మన్నారట. సమితి అక్కర్లేదు సార్. నేను ఆఫర్ చేస్తున్నాను, తీసుకో. థ్యాంక్ యూ సార్. నీ భార్య మా ఇంటికి వచ్చింది. తెలుసు. ఆమె నాతో ఏం మాట్లాడిందో కూడా తెలుసా? ఊహించగలను. అంత దారుణాన్ని కళ్ళారా చూసిన ఏ ఆడదైనా సరే ఏం చెప్పుకుంటుందో నా భార్య అదే చెప్పుకున్నాడు. పోర్ గర్ల్, భయంతో వణికిపోతాం. అవును సార్. కిషోర్ పోయాడు. ఇక వాడి కక్ష అంతా నా మీదే. వాడి మనస్తత్వం ఏమిటో నాకు అర్థం కావట్లేదు సార్. మా ఇల్లంతా సర్వనాశనం చేశాడు. నా భార్య బిడ్డని భయపెట్టాడు. వాడు అన్న మాట ప్రకారం నన్ను చిత్రహింసలకు గురి చేయడం వాడి ఉద్దేశం కాబోలు. అవును విజయ్. విజయ్, నీకెంతో భవిష్యత్తు ఉంది. యూ బెటర్ రిజైన్ అండ్ లీవ్ పీస్ఫుల్లీ. నెవర్ సార్. చూస్తూ ఉన్నాడు సార్. ఐ విల్ ఫైట్ టు ద ఫినిష్. ఐ నో దట్. కానీ నీ భార్య... ఐ నో సార్. ఒట్టి సెంటిమెంటల్ గర్ల్. బాగా హర్ట్ అయింది. అందుకే కొంత చేంజ్ కోసం వాళ్ళ బాబాయ్ దగ్గర దిగిపెట్టి వస్తాను. చూడు విజయ్, వాళ్ళని నువ్వు ఒక్కడవే తుదముట్టించగలవు. ఆ నమ్మకం నాకుంది. నీ సర్వీసెస్ మాకు చాలా అవసరం. అందుచేత నువ్వు రిజైన్ చేసినట్టు నీ భార్య దగ్గర నటించు. షూర్ సార్. చూడు, ఈ రహస్యం మన ఇద్దరి మధ్య ఉండాలి. మళ్ళీ నీ వైపు మా ఇంటికి వస్తే నేను ఆ మొహం చూడలేను. ఆ దుర్మార్గుల అంతం చూసేంత వరకు నేను నిద్రపోను. నా గురించి, నా కుటుంబం గురించి కాదు, వాళ్ళ కిరాతకాలకు బలైపోయిన ఒక్కొక్క ప్రాణం గురించి తలుచుకుంటూ ఉంటే... వెరీ గుడ్ మై బాయ్, వెరీ గుడ్. నౌ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. మీరు మాత్రం నాకు ప్రామిస్ చేయాలి. ఏమిటి? నేను రిజైన్ చేయలేదని దయచేసి ఎటువంటి పరిస్థితుల్లోనూ రాధకు తెలియనివ్వకండి. నేను ఎప్పుడు డ్యూటీ మీద వెళ్ళినా ఏదో ఒక సాకు చెప్పి మభ్య పెట్టండి. డెఫినెట్లీ. గుడ్ నైట్.